ఈరోజు మన ప్రేక్షకులందరికీ ఈవినింగ్ స్నాక్స్ చాలా చక్కగా ఈజీగా అయిపోయేది. పిల్లలు రాగానే ఏడుస్తారు కదా, ఏదైనా ఉంటే బాగుండు కదా అనుకుంటుంటారు కదా. దానికోసం మనం పాలకూర పకోడీ ఎంత సులభం అంటే ఇది చాలా చేసే విధానం సులభం, తినిన తర్వాత పౌష్టిక ఆహారం కూడా. ఎందుకంటే ఆకుకూర తినననే పిల్లలకి, కొంతమంది పెద్దలకు కూడా పాలకూర అంటే వద్దు వద్దు అంటారు. మొట్టమొదటి నీకు వచ్చి ఇది ఆన్ చేసుకుంటా. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. చక్కగా బాండెట్లో నూనె పోసి ఫస్ట్ ఇది వేడవుతుంటుంది. మనం ఏం చేయాలి అంటే దీనికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి, చక్కగా బియ్యపిండి, ఉప్పు, కారం, తర్వాత జీలకర్ర, కొంచెమంత చక్కగా కొంచెమంత వీలైతే కాస్తంత సోడా, పప్పు సోడా, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడం కోసం వేస్తాం మనం. దాంతోపాటు ఇగో పాలకూర సన్నగా ఇలా తరుక్కోవాలి. దాంతోపాటు ఇలాగా ఉల్లిపాయలను కూడా ఇలా చేసుకుంటే రెండు కలిపి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అయితే దీనికి ఏమి ఎక్కువ నీళ్ళు ఏం వేయక్కర్లేదు. కారణం ఏంటంటే పాలకూరలో ఉండేటువంటి నీళ్ళే మనకు సరిపోతాయి. కావాలంటే కొంచెం ఊరికే చేతికి వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కలపాలో మీకు చూపిస్తాను నేను. శనగపిండి మనకి ఎంత కావాలి, ఎంత కలిపి చేయాలంటే అంత కలిపి చేసుకోవచ్చు. దీనిలో బియ్యపిండి, కొన్ని జీడిపప్పులు వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఆ తర్వాత జీలకర్ర. జీలకర్ర దేనికోసం అంటే మనం చేసే శనగపిండి పదార్థం పిల్లలకు అరగదు అనే బాధ లేకుండా కొంత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కొంచెమే కారం, ఎందుకంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కారం, పచ్చిమిరపకాయలు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు. కొంచెం తక్కువే ఉంది పిండి అని అనుకున్నప్పుడు కొంచెం తక్కువే వేసుకోవచ్చు. దీనిలో నీళ్లు వేయకుండా దీంతో పాటు ఇగో ఇలా కలుపుకోవాలి. నీళ్లు పోస్తే ఏమవుతుందనంటే మరి కొంచెం లూజ్ అయిపోతుంది. కాబట్టి నీళ్లు పోసుకోకుండా పకోడీ ఇలా కొంచెం గట్టి గట్టిగా వస్తేనే ఆ క్రిస్పీగా ఉండి రుచికి బాగుంటుంది. మనం టీ తాగేటప్పుడు తినడానికి బాగుంటాయి ఇవన్నీ. కొంచెం టీకి ఎవరైనా బిస్కెట్ లాంటివి తింటారు కదా, ఆ బిస్కెట్ బదులు పాలకూర పకోడీ. ఇంకా మనం గట్టిగా చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పాలకూరని ఆకులుగా వేస్తారు, కానీ తినలేం, ఆ పసరుగా అనిపిస్తుంది. ఇవి రెండు ఉంటేనే దీనికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్లు చేతితో తడుపుకుంటూ వేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పట్టవండి, కొంచెం నీళ్ళే వేసుకోవాలి. చక్కగా ఇలా చిన్నవిగా ఇగో ఇలా వేస్తే చూడండి ఎంత బాగా వస్తుందో. చేస్తూ ఉండగానే పిల్లలు అడుగుతారు, బాబోయ్ రా అమ్మ తొందరగా పెట్టు అని. లేదు మీ చుట్టాలు వచ్చారనుకోండి, ఆ చుట్టాలకైతే ఇంక చెప్పక్కర్లా, మనం ఇలా చేసేసి గబగబా ఎంతసేపు అండి 5 నిమిషాల్లో చేసేస్తాను అంటాం మనం. అయితే చుట్టాలు వచ్చినప్పుడు మనము టెన్షన్ పడతాం బాగా. అయితే ఆ టెన్షన్ పడకుండా ఉండడానికి నేను ఇవాళ మీకు ఈ పాలకూర పకోడీలు చేసి చూపించడం. చాలామందికి ఇళ్లల్లో గొడవలు ఇక్కడే అవుతాయి. ఏమని, అయ్యో చుట్టాలు వచ్చారు, నువ్వేం చేయలేదు, నా ఫ్రెండ్స్ వచ్చేసారు, ఎంతసేపు చేస్తావు, లేదా బయట నుంచి తెప్పిద్దాం. బయట నుంచి తెప్పించే పని అవాయిడ్ చేయడం కోసం. రెండవది, డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా ఇంట్లో వాటితోటి చక్కగా చేసేటువంటివి మనకి ఈ పాలకూర పకోడీలు. ఎవరైనా వచ్చినా కానీ మన ఇంట్లో ఉండేవాళ్ళు తినాలన్నా, ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టాలన్నా, సంటి బిడ్డలు ఎవరైనా ఉండి తింటానని వస్తే బజ్జీలు పెట్టండి, పకోడీలు పెట్టండి అని అన్నప్పుడు శనగపిండి, బియ్యపిండి, ఇంకా మీరు ఇంట్లో శనగపప్పుని పట్టించుకుంటే ఇంకా మంచిది. ఇలాంటివన్నీ ఏంటంటే ఇంట్లో తయారు చేసుకున్నవి, బయట వస్తువులు తేకుండా కాగి నూనె వేస్తారండి వాళ్ళు.
మనమైతే ఫ్రెష్ ఆయిల్ తెచ్చి వేసుకుంటాం. నూనె బాగా వేడయింది అనుకోండి, తొందరగా అయిపోతుంది. మన అదే పచ్చి వాసన లేకుండా అవుతుంది. ఫస్ట్ ఒకటి మాత్రమే మనకు కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత అంతా మనకి తొందరగా, ఎందుకంటే నూనె తొందరగా కాలుతుంది కదా, అందుకోసం. రెండవది ఏంటంటే కాగిన నూనెతోటి మళ్ళీ అన్నీ చేయడం మంచిది కాదు. ఎందుకని అంటే నూనె కాగిపోయిన తర్వాత దానిలో ఉండేటువంటి విధానం అంతా పోతుంది. మళ్ళీ మనం కాచిన నూనె తింటూ ఉన్నట్టయితే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. తర్వాత అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకోసమని మనకేంటంటే ఈ నూనెని అంతటితోటి, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఇదే నూనెని కూరలకి, పప్పులకి, పులుసులకి అన్నిటికీ వాడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ నూనె పోసుకోకుండా కొంచెం నూనెతో చేసుకోవడం, చేసిన నూనెని ఆ రోజే అయిపిచ్చేసేయాలి. మళ్ళీ రీహీట్ చేయకూడదు. అన్నంలో వేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది, పచ్చళ్ళల్లో వాటిల్లో. కావాలంటే ఆ రోజు కొంచెం 2 స్పూన్లు వేసుకోవచ్చు, తర్వాత మనం తీసేయచ్చు ఆ నూనెని. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. బయట వస్తువుకి ఇంటి వస్తువుకి తేడా ఏంటి అంటే నూనెనే తేడా. మనం కనుక బయట వెళ్ళి తినేస్తాం చక్కగా, మిరపకాయ బజ్జీలని లేకపోతే ఇంకోటని తింటాం. తినేటప్పుడు వాళ్ళు మనలాగే చేస్తారు, కానీ వాళ్ళు చేసేదానికి మనం చేసేదానికి తేడా ఏంటంటే మనం ఫ్రెష్ నూనె వేసుకుంటాం, వాళ్ళు ఏంటంటే వాడిన నూనె ఎందుకంటే వాళ్ళకి కమర్షియల్గా చూసుకుంటారు. కాబట్టి ఈ నూనె వల్లనే ఇబ్బందులు కలుగుతాయి మనకి. ఎప్పుడైతే నూనె ఇబ్బంది లేకుండా ఉంటుందో ఇది ఎన్నిసార్లు తిన్నా ఏం మనకి ఇబ్బంది రాదు. చూడండి ఎంత చక్కగా, ఎంత నీట్గా, ఇలా బాగుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. పిల్లలు గోల కూడా చేస్తున్నారు అప్పుడే, ఇది తినాలనేసి. మనం ఏంటంటే వేసేసిన తర్వాత చిల్లులు గరిటెలోకి ఇలాగా, ఎందుకంటే 2 నిమిషాలు, దీనికి ఎక్కువ నూనె పట్టదండి. మీరు కావాలంటే అయిపోయాక నేను చూపిస్తా, పేపర్ పెట్టి కూడా చూపిస్తా. నూనె ఏం పట్టదు. ఇలా అయిపోగానే మనం చక్కగా తీసేసి ఇలా ఒక దానిలో వేసేసుకుందాం. నూనె చక్కగా అందరూ అనుకుంటారు నూనె పదార్థాలు తినకూడదేమో, పిల్లలు తినకూడదు, పెద్దవాళ్ళు తినకూడదు, మాకు అవి ఉన్నాయి, మాకు ఎసిడిటీ ఉంది, మాకు ఇవి తింటే అది వస్తుంది ఇది వస్తుందని ఏదో చెప్తారండి. శనగపిండి ఎక్కువ లేదండి ఇందులో, ఉన్నదంతా బియ్యపిండితోటే. కొంచెం శనగపిండి మనకి కలవడం కోసం అని వేసుకుంటాం, శనగపిండిలో జిగురు ఉంటుంది కాబట్టి. దాంతోపాటు చక్కటి పాలకూర. అయితే ఈ పాలకూర ఐటెం చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, దీనికి టమాటా పచ్చడి మాత్రం తీసుకోవద్దు. పాలకూర టమాటా ఎట్టి పరిస్థితిలో తినకూడదు. తీస్తాను. పాలకూర టమాటా ఎప్పుడు కూడా కలిపి తినకూడదు. తింటే ఏమవుతుందంటే కిడ్నీస్లో రాళ్ళు వస్తాయి. కాబట్టి మనం ఏంటి, పొట్లకాయ ఎగ్గు ఇలాంటివి తినకూడదు కలిపి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక 2 వస్తువులు 3 వస్తువులు కూరలు కలిపి తింటున్నారు, అది చాలా తప్పు. అలా చెయ్యకండి. చక్కగా మనం దీనిలో వేయవలసింది ఏంటి, శనగపిండితోటి ఎప్పుడు కూడా బియ్యపిండే ఉండాలి, వేరే ఏవి పెట్టకూడదు. శనగపిండితో పాటు చక్కగా బియ్యపిండి. చూడండి ఎంత, అసలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, వీటిని అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా, ఎంత చక్కగా ఉన్నాయి. ఇవే మనకి పాలకూర పకోడీలు. రుచికి మాత్రమే మనం ఉల్లిపాయ వేసుకున్నామండి. చక్కగా పాలకూర పకోడీలు అందరూ తినొచ్చు, పిల్లలకి, పెద్దలకి, నాయనమ్మలకి, అంటే మనవరాల నుంచి నాయనమ్మ వరకు ఎవరికైనా తినడానికి బాగుంటాయి, రుచిగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. నా మాట వినండి. అసిడిటీ ఉన్నవాళ్ళు కూడా తిని చూడండి, నాకు ఫోన్ చేయండి. తినిన తర్వాత చక్కగా మంచినీళ్ళు, వేడి నీళ్ళు తాగండి, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఓకే, బాయ్.